జీవనరేఖ అనే శీర్షిక లోపల ఆరోగ్యమే మహాభాగ్యం. దాన్ని ఎలా కాపాడుకోవాలి అంటే ఇలా చెయ్యాలి. ఏంటది? రోజు వేకువజామునే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. లేచిన వెంటనే గోరువెచ్చని గ్లాసు నీళ్లు తాగాలి. ఉదయం 8:30 లోపే అల్పాహారాన్ని తినాలి. మధ్యాహ్నము 2 నుంచి 3 గ్లాసుల నీరు తాగాలి. మధ్యాహ్నంలో అంటే మనం టిఫిన్ తిన్న తర్వాత 1 o'clock వరకు మనం 2-3 గ్లాసుల నీళ్ళు తాగాలి. భోజనానికి 48 నిమిషాల ముందు కూడా మనము నీరు తాగే ఉండాలి. రాత్రి భోజనము మితంగా తీసుకోవాలి. భోజనము తిన్న కాసేపటికి కొంచెం ఒక 100 అడుగులన్నా అటు ఇటు నడవాలి. నడిచిన తర్వాతనే 9 గంటల లోపు నిద్రపోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రతిరోజు కూడా మనం ఏంటంటే మన ఆహారం లోపల సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. సమతుల ఆహారం అంటే ఏంటిది కదా? సమతుల ఆహారం అంటే ఏంటిది? కార్బోహైడ్రేట్లు ఉండాలి, ఖనిజ లవణాలు ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి. ఖనిజ లవణాలు అంటే అన్నీ వస్తాయి. కాల్షియము, విటమిన్ B12, సి విటమిన్స్ అన్నీ కూడా వస్తాయి ఖనిజ లవణాలు. మెగ్నీషియము, కాల్షియము, ఐరన్, ఫాస్ఫరస్ అన్నీ కూడా అందులో వచ్చేస్తాయి. అలానే కాకుండా విటమిన్లలో విటమిన్ సి అధికంగా తీసుకోవాలి, B12 తీసుకోవాలి, విటమిన్ డి కావాలి, బి కాంప్లెక్స్లో చాలా రకాలు ఉంటాయి, అవన్నీ కావాలి. ఫ్యాట్స్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్, పీచు పదార్థాలు, ప్రోటీన్స్. ఎవ్వరు కానీ శరీరానికి అతి ఎక్కువ పర్సెంటేజ్లో ప్రోటీన్స్ తీసుకున్నట్టయితే మనకి ఎలాంటి అంటువ్యాధులు, మనకు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది. బరువు పెరగము, ఒబేసిటీ రాదు, జంక్ ఫుడ్ తినరాదు, మైదా పిండి తినకూడదు. ఏంటిది ఇంకా చిరుధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి, నట్స్ తీసుకోవాలి. ఒకప్పుడు వెనకట గట్కా, అంబలి, రొట్టెలు తినేవారు. ఎప్పుడో ఒకసారి పూరీలు, బజ్జీలు చేసుకొని తినేవారు. పప్పు కూరలు తినేవారు. వారంలో ఒకసారి 2 సార్లు కోడిగుడ్లు తినేవారు. నెలలో 2-3 సార్లు మటన్, చికెన్ తినేవారు. అదంతా కూడా ఏవో ఫామ్లో ఉన్నాయి కదా, వాళ్ళ ఇంటి ముందు నేచురల్గా పెంచుకున్నటువంటి కోళ్ళు, మేకలు, గొర్రెల మాంసాన్ని తిని వాళ్ళ ఆరోగ్యంగా ఉండి వాళ్ళ లైఫ్ స్పాన్ 100 సంవత్సరాల వరకు కూడా పెంచుకొని వారు ఎలాంటి జబ్బులకు, క్యాన్సర్లకు, దేనికి వాళ్ళు కాకుండా, దేనికి కూడా గురి కాకుండా చనిపోయిన వాళ్ళ చరిత్రలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకు అన్నీ ఆర్టిఫిషియల్గా పెంచేటివి, చేపలు కానీ అవన్నీ కూడా అవి చెరువుల్లో దొరికేటివి. అప్పుడు ఒకటి కాదు, వాళ్ళు చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల ఫుడ్ని తీసుకొని వాళ్ళు చాలా హెల్తీగా ఉండి వాళ్ళు భగవంతుడు ఇచ్చినటువంటి ఈ దేహం అనే యంత్రం అలసిపోయినప్పుడే వాళ్ళు మోక్షానికి పోయారు. ఇప్పుడేముంది, అన్ని అతిగా తినడం, అమితంగా తినడం, అంత పొల్యూషన్, కల్మషమైన ఫుడ్ని తీసుకోవడం, ఇలా రకరకాల తిండి తినడం వల్ల అందరి మిడిల్ ఏజ్ లోపలే రకరకాల జబ్బులు, క్యాన్సర్లు, గుండెపోట్లు, హార్ట్ అటాకులు, కిడ్నీ ఫెయిల్యూర్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇవన్నిటిని కూడా మరి అధిగమించాలంటే మనం ఏం చేయాలి? ప్రతిరోజు తినేటప్పుడు ఆహారం మీద దృష్టి పెట్టాలి, సాధన చేయాలి. ఉదయం లేవాలి, నడవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, యోగా, ధ్యానం, ఏది తినాలి, ఏది తినొద్దు అనేది ఒక టైం టేబుల్ చేసుకోవాలి. మన డైలీ మన దినచర్యకు ఒక టైం టేబుల్ చేసుకొని దాన్ని పాటించినట్టయితే ఖచ్చితంగా ఈ ఫుడ్ తిన్నప్పుడు కూడా మనము వాళ్ళ యొక్క ఏజ్ రికార్డును కూడా బ్రేక్ చేయొచ్చు ఫ్రెండ్స్. అందులో సందేహమే లేదు. కాకపోతే మనం ఏం చేస్తాం అనుకుంటాం, వారం రోజులు చెప్తాం, చేసినది మొన్నటిదాకా చేసిన అని చెప్తాం. అదే మనలో ఉన్నటువంటి లోపం. ఫస్ట్ మనం మన టైం టేబుల్ను మనం మెంటల్గా మనల్ని మనమే సెట్ చేసుకోవాలి. మన బ్రెయిన్ చేసుకున్నప్పుడు మనం 100 years కూడా క్రాస్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా అందరం ప్రయత్నిద్దామా మరి.